హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం చికెన్ దమ్ బిర్యానీని ఎలా చేసుకోవాలో ఇంట్లో సింపుల్గా చూద్దాం. మాకైతే చాలా సాఫ్ట్గా జ్యూసీగా అయితే వచ్చింది. చూసారా, మేమైతే ఒక కేజీ చికెన్కి కేజీ రైస్ అయితే తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ప్రొసీజర్ చూసేద్దాం. ముందుగా చికెన్ని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, అలాగే లెమన్ జ్యూస్ వేసి కడిగి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. మేమైతే చికెన్ కర్రీ చేసుకుందామని తెచ్చుకున్నాము. తర్వాత బిర్యానీ చేయమంటే చేశాను అనమాట. మీరైతే కనుక పెద్ద ముక్కలు అయితే కొట్టించుకోండి. చికెన్ ముక్కలు చికెన్ బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు కనిపిస్తున్న ఈ ఐటమ్స్ అన్నీ మనం చికెన్లో వేసుకోవాలన్నమాట. సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్స్ కారం, కొంచెం పసుపు, అల్లం పేస్ట్, జీలకర్ర పొడి, బిర్యానీ మసాలా, కొంచెం చికెన్ మసాలా, ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మన చికెన్కి ఎంత బాగా పడితే టేస్ట్ అంత బాగుంటుంది అన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనా, ఒక బౌల్లో ఫ్రైడ్ ఆనియన్స్, ఇవి కూడా వేసి బాగా కలుపుకోవాలి చికెన్ని. ఇవన్నీ బాగా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఈ మసాలాలు అలాగే ఇవి పుదీనా ఫ్లేవర్ అవి చికెన్కి ఎంత బాగా పడితే ఫ్లేవర్ అంత బాగుంటుంది. అలాగే ఒక కప్ పెరుగు, కొంచెం నిమ్మరసం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న చికెన్ని కొంచెం సేపు అలా పక్కన పెట్టాలి. ఇప్పుడు నెక్స్ట్ బియ్యాన్ని బాయిల్ చేయడానికి వాటర్లో ఏమేమి యాడ్ చేసుకోవాలో చూద్దాం. పైన కనిపిస్తున్నవన్నీ మనం వాటర్లో యాడ్ చేసుకుంటాం అన్నమాట. బిర్యానీ ఆకులు, షాజీరా, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం పేస్ట్, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. మనం బియ్యాన్ని 1 అవర్ ముందు నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట. అలా నానబెట్టుకున్న బియ్యాన్ని బాగా కడిగి బాయిల్ అవుతున్న వాటర్లో వేసుకోవాలి. ఈ వాటర్లో మనం కొంచెం లెమన్ అండ్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. లెమన్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి బిర్యానీ అనేది వైట్గా వస్తుంది. అలాగే ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల మెతుకు అతుక్కోకుండా ఉంటుంది. ఇలా బాయిల్ అవుతున్న వాటర్ని ఇందాక అన్ని మసాలాలు వేసి మ్యారినేట్ చేసుకున్న చికెన్లో ఒక గ్లాస్ వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ బియ్యం 50 to 60% బాయిల్ అయ్యాక మనం పక్కనే పెట్టుకున్న చికెన్లో ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇలాగే మొత్తం రైస్ అంతా చికెన్లో యాడ్ చేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కలర్ కోసం కుంకుమ పువ్వుని వేడి నీళ్ళలో నానబెట్టాను. ఇది ఆప్షనల్ అనమాట. మీ దగ్గర ఉంటే యూజ్ చేయొచ్చు, లేదంటే లేదు. అలా నానబెట్టుకున్న వాటర్ని బిర్యానీ మీద వేసుకున్నాను. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ ఆవిరి అనేది బయటికి పోకుండా టిష్యూ పేపర్స్ అయితే కవర్ చేశాను. కొంచెం మనకి చెమ్మ ఏమన్నా ఉన్నా టిష్యూ పేపర్స్ పీల్చుకొని మనకి రైస్ అనేది పొడిపొడలాడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఆవిరి అనేది పోకుండా పైన క్లోజ్ చేసుకుని ఇలాగా వెయిట్ అనేది పెట్టుకుని ఇలా పెట్టిన తర్వాత ఒక 20 to 25 మినిట్స్ అయితే మనం కుక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఓపెన్ చేసి చూద్దాం మనకి బిర్యానీ రిజల్ట్ ఏంటో. స్మెల్ అయితే చాలా బాగుంది. ఆ టిష్యూ పేపర్స్ని రిమూవ్ చేసుకుని మనకి రైస్ అనేది ఎలా వచ్చిందో చూద్దాం. చూసారా, మనకి కొంచెం చెమ్మేమన్నా ఉంటే ఆ టిష్యూ పేపర్స్ తీసుకుని పైన రైస్ అనేది పొడి పొడిలాడుతూ కనిపిస్తుంది. నేను ఫస్ట్ టైం అనమాట దమ్ బిర్యానీ చేయడం. ఎలా వస్తుందో రిజల్ట్ నాకు కూడా టెన్షన్గానే ఉంది. చూడ్డానికైతే చాలా బాగుంది. స్మెల్ కూడా బాగా వస్తుంది అన్నమాట. ఎలా కుక్ అయింది ఏంటనేది చూద్దాం. అసలు ఫస్ట్ టైం ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తం చికెన్ అండ్ బిర్యానీ కూడా బాగా కుక్ అయింది. చూసారా, మనకి రెస్టారెంట్ స్టైల్లో ఉన్నట్టు ఉంది బిర్యానీ. చాలా బాగా అయితే వచ్చింది. మొత్తం చికెన్ ఇది కూడా బాగా బాయిల్ అయినాయి.
ఎక్కడ మొత్తం అంతా చూసారా ఎంత నీట్గా వచ్చిందో బిర్యానీ. ఫస్ట్ టైం అయినా కూడా పర్ఫెక్ట్గా కుదిరిందనమాట. టేస్ట్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. రెస్టారెంట్ అంటే రెస్టారెంట్ బిర్యానీలానే ఉంది. దీంట్లో మనం బయటవి ఎట్లాంటి టేస్టింగ్ సాల్ట్ కానీ కలర్స్ కానీ ఏం యాడ్ చేయలేదు. అన్నీ న్యాచురల్ ఐటమ్సే యూస్ చేసామన్నమాట. మీరు కూడా ఎలా ట్రై చేసుకుని టేస్ట్ చేయండి బిర్యానీని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. మా వీడియోస్ని షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.